చిత్తూరులో కల్తీ ఆహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఇందులో భాగంగా రామ్నగర్ కాలనీ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్న శ్రీ బెంగళూరు బేకరీ అండ్ స్వీట్ షాప్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో తినుబండారాలన్నీ నాసిరకంగా ఉండటం, బేకరీ లోపల భారీ సంఖ్యలో ఈగలు ఉన్నట్లు గుర్తించారు. 3 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా దుకాణం నిర్వహిస్తూ ఉండటంతో నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అయాన్ నాగేంద్ర మండిపడ్డారు. నాణ్యత లేని పాచిపోయిన తినుబండారాల విక్రయాల విషయంగా నోటీసులు జారీ చేశారు. దుకాణం యజమాని నాగభూషణం లేకపోవడంతో నోటీసులను షాపు గోడలకు అంటించారు అధికారులు. కంప్లైంట్ వచ్చింది. సీఎం ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము యాక్షన్ తీసుకున్నాం. రోజు సర్ప్రైజ్ విజిట్ చేశాము. సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు కంప్లైంట్ బాలసుబ్రహ్మణ్యం గారు అది వెజ్ పఫ్ తీసుకున్నారంట. వెజ్ పఫ్ అనేది నిన్నటి వేసినది హీట్ చేసి ఇచ్చేసినారు. అది ఫ్రెష్ది కాదు. అది తినడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి వాంతులైన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ బేస్ చేసుకొని మేము సర్ప్రైజ్గా ఇన్స్పెక్ట్ చేసినాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ హైజీనిక్గా లేదు. దానికి నోటీస్ ఇస్తాము. దాంతోపాటు మాకు డౌట్ వచ్చి శాంపుల్స్ కూడా తీసాము. శాంపుల్స్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తాము. ఆ శాంపుల్లో లోటుపాట్లు ఏదన్నా ఉంటే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన. షాప్ కూడా కానీ దీనికి లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్ లేకపోతే కూడా 10 లక్షల వరకు ఫైన్ ఉంది. ఆ చార్జెస్ కూడా క్లెయిమ్ చేస్తున్నాము. నోటీస్ ఇచ్చి బేసిక్ కోర్టులో కేసు అనేది నమోదు చేస్తాము. వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి వచ్చి ఇంటిమేషన్ కూడా ఇచ్చేసిపోయినాము లైసెన్స్ తీసుకోమని. వాళ్ళైతే తీసుకోలేదు. పంపిస్తే తెలుస్తుంది. చూసి చెప్పేస్తా అంటే చెప్తాము. తింటే పాడే కంప్లైంట్ అంతే. మనం ఏం చేయలేము. ఇప్పుడు నువ్వు ఎలా డిటెక్ట్ చేస్తావు చెప్పు. మాకైతే లేవు. ఏం చేయలేము.